హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఈరోజు 7వ తరగతిలో 7వ పాఠం చేతి వృత్తులు, చేనేత వస్త్రాలు. ఇది చిట్టి పాఠము, తొందరగానే అయిపోతుంది. సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. మీరు పెట్టే ప్రతి కామెంట్ చూస్తున్నానండి, రిప్లై ఇవ్వకపోయినా ప్రతిదీ చూస్తున్నాను. దాని అనుకూలంగానే నేను వీడియోస్ చేస్తున్నాను. మీరు ఎలా చేయమంటే అలాగా, ఓకేనా. తొందరగా సోషల్ పెట్టండి మేడం అని చెప్తున్నారు కాబట్టి తొందరగా ఇది కూడా పెట్టేస్తాను. 3rd క్లాస్ నుంచి తెలుగు పెట్టుతున్నాను, అవి కూడా చూడండి. అండ్ ఈనాడు పేపర్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే రోజు పెడుతున్నాను షార్ట్లో, అవి కూడా చూడండి. ఓకే, నేను మీతో కోరుకునేది ఏదండి, కొంచెం లైక్ చేయండి ప్లీజ్, దయచేసి ఒక్క లైక్ చేయండి, ఓకేనా. చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. పక్కకున్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. అంటే చూస్తూ లైక్ చేయడం మర్చిపోతున్నారు. చూస్తున్నారు చాలామంది, కొన్ని గంటలు వస్తున్నది ఒక్కొక్క వీడియో, చాలాసేపు మొత్తం వీడియో చూస్తున్నారు, కొంచెం లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి కొంచెం లైక్ చేస్తే నాకు కూడా కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది, చేయాలనే ఉత్సాహం కలుగుతుంది, ఓకేనా. తప్పకుండా పక్కకున్న బెల్ ఐకాన్ని నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, చేతి వృత్తులు, చేనేత వస్త్రాలు. అందుగుల గ్రామం రంగారెడ్డి జిల్లాలోని మాడుగుల మండలంలో కలదు. సో ఇది హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది న్యూ సిలబస్, 24వ సిలబస్ కాబట్టి మీ దగ్గర ఏదైనా పాత సిలబస్లో మీరు బుక్ చదువుతున్నారంటే ఈ పాయింట్స్ ఒకసారి చూసుకోండి, ఓకేనా. కొత్తగా అనిపిస్తాయి, చూసుకోండి. మన రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఎరుకల తెగవారు బుట్టలు అల్లి జీవిస్తున్నారు. ఎరుకల స్త్రీలు వారికి వారసత్వంగా వస్తున్న ఎరుక సోది చెబుతారు. సోది అనగా వ్యక్తుల భవిష్యత్తు గురించి చెప్పడం. ఓకే, వారు మాట్లాడేది ఎరుకల భాష. తెలుగు, తమిళ మరియు కన్నడ భాషలకు సంబంధించిన కొన్ని పదాలను ఎరుకల భాషలో ఉపయోగిస్తారు. తెలుగు, తమిళ, కన్నడ భాషలు అన్నమాట, 3 భాషలు కలిపి. ఎరుకల తెగవారు సాధారణంగా ఒక బుట్ట అల్లడానికి 30 నిమిషాలు పడుతుంది. ఎరుక తెగవారు అడవిలో లభించే వెదురు మరియు ఈత చెట్టు యొక్క ఈత కమ్మలను ఉపయోగించి బుట్టలను అల్లుతారు. పోచంపల్లి గ్రామం తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో కలదు. పోచంపల్లి గ్రామం తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో కలదు. పోచంపల్లి గ్రామంలో చేనేత కార్మికులు ప్రత్యేకమైన ఇక్కత్, టై అండ్ డై చీరలను నేస్తారు. ఓకే, ఇక్కత్ అంటే మగ్గం, ఇక్కత్ ఇది కూడా వచ్చింది. ఇక్కత్ అంటే మగ్గం మీద నేతకు ముందే నూలును ఒక ప్రత్యేక పద్ధతిలో రంగులను అద్దడం. దీనినే బందీని లేదా పోచంపల్లిగా పిలుస్తారు. పోచంపల్లిలో నాణ్యమైన పట్టు చీరలను స్థానికంగా రూపొందించబడిన డిజైన్లలో నేస్తారు. ఇవి 3 ఛాయలుగా కనబడే విధంగా వేస్తారు. పోచంపల్లి చుట్టుపక్కల 100 గ్రామాలలో దాదాపు 10,000 కుటుంబాల వారు చేనేత పనిని చేస్తున్నారు. భారతదేశంలో పోచంపల్లి చీరకు మొట్టమొదట పేటెంట్ రైట్ లభించింది భారతదేశంలో పోచంపల్లికి. రైతులు మల్బరీ తోటలో పట్టు పురుగులను పెంచుతారు. చేనేత కార్మికులకు కలపతో తయారు చేసిన సొంత మగ్గాలు ఉంటాయి. ఇవే నేతకు ప్రధాన పరికరాలు. చీర నేయడానికి చేనేత కార్మికులు డిజైన్కు ప్రాధాన్యం ఇస్తారు. డిజైన్ను మొదటి గ్రాఫ్ కాగితం మీద వేసి దానిని బట్టి నూలుకు రంగు అంటగూడని చోట్ల కట్లు కడతారు. తర్వాత రంగులో ముంచుతారు. చీర వేయడంలో మొదటి దశ పట్టుదారాన్ని వడకటం. ఇలా ఇవ్వచ్చు. ఫస్ట్ దశ పట్టుదారాన్ని వడకటం, తర్వాత మడుగు వాడే దారాన్ని ఆసుపోస్తారు. టై అండ్ డై అంటే పట్టుదారానికి రంగు వేసి ఆరబెట్టి మళ్ళీ దాని మీద మరొక రంగు అద్దడం. ఓకే, ఎరుపు, గోధుమ రంగు ఛాయల మధ్యలో నలుపు, తెలుపు రంగులు రావడానికి ఆలిజరీన్ రంగులను వాడుతారు. ఓకే, దారాన్ని ఆముదము, క్షారజలము మిశ్రమంలో నానబెట్టి కొంత సమయం తర్వాత ఆరబెట్టి అలజారిన్ పేస్టులో ముంచి ఎరుపు రంగు వచ్చే వరకు ఉడకబెడతారు.
నలుపు రంగు కోసం ఇనుప జరను వెనిగర్లను కలుపుతారు. పడుగు వార్ఫ్ దారాలపై నుండి కింది వరకు ఉంటాయి. పేక వెఫ్ట్ దారాలు ఎడమ నుంచి కుడివైపుకు అడ్డంగా ఉంటాయి. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి పైనుండి కింది వరకు ఉంటాయి. వార్ఫ్ వెఫ్ట్ ఎడమ నుంచి కుడికి. చేనేత కార్మికునికి 8 చీరలు నేయడానికి 50 రోజులు పడుతుంది. వారు చీరకు సగటున 1200 రూపాయలను సంపాదిస్తారు. మార్చి నుండి మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రత వలన తరచుగా దారం తెగిపోవడం వలన చేనేత కార్మికులు కొన్ని గంటలు మాత్రమే పనిచేయగలుగుతారు. మాస్టర్ వీవర్స్ పనిని కల్పించి ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తారు. భారతదేశంలో అత్యధిక చేతి మగ్గాలు ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. చేనేత రంగంలో మధ్యవర్తులు కీలక పాత్రను పోషిస్తూ కొనుగోలుదారుల నుంచి పెద్ద మొత్తంలో లాభాలను ఆర్జిస్తున్నారు. చేనేత వస్త్రాల తయారీకి కావలసిన ముడి పదార్థాలు, వాటి మార్కెటింగ్ సౌకర్యాలను తెలంగాణలో మాస్టర్ వీవర్స్ మరియు వర్తకులు కల్పిస్తున్నారు. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చిన్న ఉంది, తొందరగా అయిపోతాయి. ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. పోచంపల్లి గ్రామం ఏ జిల్లాలో కలదు? యాదాద్రి. చీర నేయడంలో మొదటి దశను గుర్తించండి. వడకటం. సోది ఎక్కువగా ఏ గిరిజన జాతికి చెందిన స్త్రీలు చెబుతారు? ఎరుకల జాతి. పట్టు దారానికి నలుపు రంగు వేయడం కోసం వీటిని కలుపుతారు. దీనిని ఇనుప రజను వెనిగర్. పట్టు దారానికి కట్లు కట్టి రంగుల్లో ముంచి దాన్ని ఆరబెట్టి మళ్ళీ కట్లు విప్పి రంగు భాగాన్ని పైన కట్టు కట్టి మళ్ళీ రంగు అద్దె ఆరబెట్టడాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? టై అండ్ డై. ఇక్కత్ బంధిని అనగా మగ్గం మీద ఏటిది? ఆన్సర్ చెప్పండి. 6. ఏ. మగ్గం మీద నేతకు ముందే నూలుకు ఒక ప్రత్యేక పద్ధతిలో రంగులో అద్దడం. చీర నేయు ప్రక్రియలో పైనుండి కింది వరకు ఉండే దారాలను ఏమంటారు? బి లేదా సి అంటారు. బి అంటే ఏంటిది? వార్ఫ్ లేదా పడుగు. ఇది ఆన్సర్. భారతదేశంలో మొట్టమొదట పేటెంట్ రైట్ పొందిన చీర ఏది? పోచంపల్లి. ముడి సరుకును సేకరించి చేనేత కార్మికులకు సరఫరా చేసి తయారైన బట్టలకు మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించే వర్తకులను ఈ విధంగా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? మాస్టర్ వీవర్స్. సంఘాలు. ఈ ఎరుకల భాష ఏ భాషతో మిళితమై ఉంటుంది? ఏ భాషతో? పైవన్నీ. తెలుగు, తమిళం, కన్నడం. ఆన్సర్ ఈస్ పైవన్నీ. రైతులు ఈ తోటలో పట్టు పురుగులను పెంచి పట్టు గూళ్ళను ఉత్పత్తి చేస్తారు. మల్బరీ తోటలో ఒక బుట్ట అల్లడానికి సుమారు ఎంత సమయం పడుతుంది? 40 నిమిషాలు. ప్రత్యేకత కలిగిన డిజైన్లను మొదట దీని మీద వేసి దాన్ని చీరపైన అచ్చు వేస్తారు. ఏ. గ్రాఫ్ షీట్. చేనేత కార్మికులకు దీని నుండి బీమా ద్వారా ఆర్థిక సహాయం లభిస్తుంది. దేని నుండి? సొసైటీ. వీరు చేనేత రంగంలో కీలక పాత్ర పోషిస్తూ కొనుగోలుదారుల నుంచి పెద్ద మొత్తంలో లాభాలను ఆర్జిస్తారు. ఎవరు? మధ్యవర్తకులు. కుటుంబ సభ్యులంతా కలిసి రోజుకు 12-15 గంటల వరకు పనిచేస్తూ ఉండగా 8 నుంచి 10 చీరలు చేయడానికి సుమారు ఎన్ని రోజుల సమయం పడుతుంది? 50 రోజులు. చీర నెయ్యి ప్రక్రియలో ఎడమ నుంచి కుడి వైపుకు అడ్డంగా ఉండే దారాలను ఏమంటారు? డి. ఏ లేదా బి. ఏ అంటే పేక. వెఫ్ట్ పేక. ఇది కరెక్టే. చేనేత కార్మికుడు ఒక చీరకు సగటున ఎన్ని రూపాయలు సంపాదిస్తారు? 1200 నుంచి 1300. అందుగుల గ్రామము హైదరాబాద్కు ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉంది? ఎన్ని కిలోమీటర్లు? 60 కిలోమీటర్లు. పోచంపల్లి చుట్టుపక్కల 100 గ్రామాలలో దాదాపు ఎన్ని కుటుంబాల వారు చేనేత పనిని చేస్తున్నారు? ఎన్ని కుటుంబాలు? సి. 10,000. అందుగుల అనే గ్రామము ఏ జిల్లాలో కలదు?
ఏ జిల్లాలో కలది? రంగారెడ్డి జిల్లాలో కలది. సో ఇంతవరకు అయిపోయింది ఇది లెసను. 7వ తరగతిలో 7వ పాఠము. 10వ తరగతి వరకు ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు 6th క్లాస్ మొత్తం అయిపోయాయండి. 7th క్లాస్లో 7th లెసను. సో రేపు మళ్ళీ ఇంకో నెక్స్ట్ 8th లెసన్స్ మొత్తం 10th వరకు చేస్తానని చెప్పాను. ప్రయత్నిస్తాను తప్పకుండా. తెలుగు అండ్ సోషల్. ఓకే, మధ్యలో సైకాలజీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. టైం ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్స్ రాస్తూ ఉండండి అండ్ నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ మాత్రం మర్చిపోకండి దయచేసి. నేను కూడా హ్యాపీగా ఫీల్ కావాలంటే కొంచెం లైక్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.